ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు 2వ శనివారము. మరలా మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 18వ వచనము నుండి 19వ వచనం వరకు. ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను. వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందువలే బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులను మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ము కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులకు వాగ్దానము చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగిన తనమును చూపింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు మరియు 11వ వచనము నుండి 32వ వచనము వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలను వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకనికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతా దుర్వినియోగము చేసి తన ఆస్తినంతటినీ మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులు మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కాని వానికి అదియు కరువాయెను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది. కాని నేనిక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని. ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పనివారలలో ఒకనిగా పెట్టుకొనమని చెప్పెదను అని తలచెను. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కాని వాడింకను దూరముగా ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని. ఇక నేను నీ కుమారుడును అనిపించుకొనదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును కాళ్ళకు చెప్పులను తొడుగుడు,
క్రొవ్విన కోడదూడను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకొందము. ఏలన మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చుసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఏమి జరుగుచున్నది అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడదూడను కోయించెను అని అతను చెప్పెను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలసాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినా నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవెన్నడును ఒక్క మేకపిల్లనైనా ఇచ్చియుండలేదు. కాని నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతా నీదే కదా. మనము విందు జరుపుకొను ఆనందించుట న్యాయము. ఏలన చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.